విశ్వామిత్రుడి రాక. కాలం గడిచిపోతూ ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కూడా ఒక వయసు వస్తారు. దాంతో దశరథుడు వాళ్ళ విద్యాభ్యాసం బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శస్త్ర విద్యతో పాటు అస్త్ర సంబంధమైన విద్యల్లో వాళ్ళ ఆరితేరాలో చూడమని కోరుతాడు. వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ళ విద్యాభ్యాసం పూర్తవుతుంది. పిరికితనం అనేది తెలియకుండా ఆ నలుగురికి కూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. వాళ్ళ శౌర్య పరాక్రమం గురించి తెలుసుకొని దశరథుడు సంతోషిస్తాడు. రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు. అది చూసి కౌసల్య, కైకేయి, సుమిత్ర ముగ్గురు కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్ళని గురించి అయోధ్యవాసులు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ గుణగణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు. వాళ్ళని గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటారు. అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి. ఒక రోజున దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తారు. ఆయన చూడగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు. అయోధ్యను ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న దశరథుడిని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు. దశరథుడు మంచితనం కారణంగానే ప్రజలందరికీ సుభిక్షమైన పాలన అందుతుందని చెప్తాడు. విశ్వామిత్రుడు తన పాలన మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన వినయ విధేయతలు చాటుకుంటాడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞయాగాల గురించి అడుగుతాడు దశరథుడు. ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు. తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని, దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్ళటం లేదని చెప్తాడు. ఒక మహావీరుడు యాగ రక్షకుడుగా నిలబడితే తప్ప యాగం పూర్తి కాదని అంటాడు. యాగరక్షణ గావిస్తూ రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తానొచ్చానని చెప్తాడు. రాముణ్ణి తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తర్వాత తీసుకొస్తానని అంటాడు. ఒక్కసారిగా దశరథ మహారాజు ఆ సభలో అలాగే ఉండిపోయారు ఆశ్చర్యంగా. నా కొడుకు ఇంకా చిన్నవాడే, నలుగురిని కొడుకులను కన్నా, లేక 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 పుట్టిన కొడుకులు వాళ్ళు. ఇప్పటి వరకు ఈ రాజ్యసభ నుంచి బయటకు కూడా వెళ్ళని వాళ్ళని మీరడుగుతుంది రాక్షస సంహారం కోసం. నేను ఎలా పంపానయ్యా, నేనేం చేయను అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఆయన మనసు ఎలా కొట్టుకుంటుందంటే, నీటిలో ఉన్న చేప వడ్డిన పడి నీటిలోకి వెళ్ళడానికి గిలగిల గిలగిల ఎలా కొట్టుకుంటుందో అలా ఒడ్డున కొట్టుకుంటున్న చేప మాదిరిగా ఉంది ఇప్పుడు ఆయన మనసు. వశిష్ఠ మహర్షి పిలుస్తున్నారు. పంపకపోతే వీరుడు కాదని అంటారు. కొడుకులు రాజాన్ని వాళ్ళే ఏలాలి, పంపాలి. కానీ ఆయన మనసుకేమో పంపకూడదని ఉంది. మరి రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షితో ఈయన పంపించారా లేదా, లేకపోతే ఏం చేశారు, ఇంట్లోనే ఉంచుకున్నారా రాముడిని తెలుసుకుందాం. జై శ్రీరామ్.